రూ. 2000 నోట్లను ఉపసంహరించడం కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్య అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మోడీ ప్రభుత్వం తుగ్లక్ పాలనను గుర్తు చేస్తుందన్నారు. నల్గొండ జిల్లా చోటుపల్లిలోని సాయి మంచికంటి డెంటల్ హాస్పిటల్ను మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. గతంలో నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టిన కేంద్ర ప్రభుత్వం మరోసారి ఇబ్బందులు పెట్టే పనులు చేస్తుందన్నారు. అసలు 2000 నోట్లను ఎందుకు ఉపసంహరణ చేశారో సమాధానం చెప్పాలని సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ వెండి రాజు, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వామన వెంకటేశ్వర్లు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ హనుమంతు సెట్, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.